రాహుల్ గాంధీ గారు అమెరికా పోయి గతంలో పోయి ఏం మాట్లాడారో మొన్న ఏం మాట్లాడారో తెలుసు. ఈ రాహుల్ గాంధీ గారి మీద చేసిన వ్యాఖ్యల మీద ప్రజల లోపల తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించిన తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఇప్పుడు కొట్టుకునే ఎందుకు అంటే ఆరోగ్యాన్ని దృష్టి మరించడానికేమో హైడ్రా. ఇప్పుడు నిన్నటి నుంచి చర్చ జరుగుతున్నది. వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలే రాహుల్ గాంధీ దిష్టి బొమ్మలు గాలబెట్టే పరిస్థితి వచ్చింది. దాని మీద దృష్టి మరించడం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కొట్టుకుంటే టీవీలలో బ్రేకింగ్ వస్తుంది. ఈ కొట్టుకుడు కాదు, ఫస్ట్ రాహుల్ గాంధీ మాట్లాడిన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్పందనైంది. ఈ ప్రభుత్వం స్పందనైంది. ఉన్న ఇంటి భాగవతాన్ని బయటపెట్టుకుంటారు అన్నవాడైనా. ఇలా అంతకుముందు విదేశాలకు పోయిండు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, విదేశాలు జోక్యం చేసుకోవాలని చెప్పి ఒక మూర్ఖత్వం మాటలు మాట్లాడిన వ్యక్తి రాహుల్ గాంధీ. మళ్ళా నిన్న ఏమంటున్నాడు, ఎన్నికల కమిషన్ అట మోడీ గారికి అనుకూలంగా ఉందట, అందుకే బీజేపీ గెలిచిందట. ఇలా ఎన్నికల కమిషన్ మాకు అనుకూలంగా ఉంటే మెజార్టీ ఎంత తీసుకుంటాం మేము? 540 వరకు 500 మేమే వేసుకుంటాం. మెజార్టీ ఎందుకు తీసుకుంటాం మేము? ఇంత తక్కువ మెజార్టీ ఎందుకు వస్తుంది మాకు పోయినసారి కంటే? ఇంగిత జ్ఞానం లేని మాటలు. ఇవాళ ఎన్నికల కమిషన్ మీదకి అనుమానాలు అపోహలుంటే ఈ దేశంలో చట్టాలున్నాయి, న్యాయస్థానాలున్నాయి, ఒక రాజ్యాంగం అనుగుణంగా దేశంలో రాజ్యాంగం ఉంది. అంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తికి ఈ దేశంలో చట్టాల మీద గౌరవం లేదు, న్యాయస్థానం మీద గౌరవం లేదు, విదేశాల మీద మాత్రం చాలా అపారమైన నమ్మకం ఉంది ఆయనకు. ఇవాళ సర్దార్జీలు సిక్కు సమాజం తలపాగా పెట్టుకునేటువంటి స్వేచ్ఛ లేదట, కడం పెట్టుకునే స్వేచ్ఛ లేదట. మీ నాయనమ్మనే సిక్కులను ఊచకోత కోసిన విషయాన్ని రాహుల్ గాంధీ అనే వ్యక్తి మర్చిపోయింటున్నాడు. చిక్కులను జలియన్ వాలాబాగ్ తర్వాత చిక్కులను ఊతకోత కోసింది ఎవరు? మీ నాయనమ్మనే ఇందిరాగాంధీ గారే కోసింది. ఇవాళ మీ భారతదేశ సమాజం సర్దార్జీలను, సిక్కు సమాజాన్ని ఒక సర్దార్ భగత్ సింగ్ గా, ఛత్రపతి శివాజీ మహారాజుగా, ధర్మ రక్షకుడుగా ఈ భారతదేశ సమాజం భావిస్తారు. ఇవాళ ఆ గౌరవం ఇక ఈ దేశంలో ఉంది. సిక్కుల గురించి, సర్దార్జీల యొక్క ఆత్మ గౌరవం గురించి, వాళ్ళ మనోభావం నుంచి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు, రాహుల్ గాంధీ లేరు. మీ కుటుంబమే ఊచకొత కోసింది. వాళ్ళు ఎవరైతే దేశాన్ని చీల్చాలనుకున్నారో, దేశాన్ని సర్వనాశనం చేయాలనుకున్నారో వాళ్లతో చేతులు కలిపే ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తున్నాడు. ఇవాళ మీరు చూడండి, మాకు ప్రత్యేక దేశం కావాలని చెప్పి ఈ దేశంలో విధ్వంసం సృష్టించినటువంటి దేశద్రోహ టెర్రరిస్టు సంస్థలన్నీ కూడా రాహుల్ గాంధీని సమర్థిస్తున్నాయి. ప్రత్యేక దేశం కావాలి అని దేశాన్ని చీల్చేటువంటి టెర్రరిస్టు గ్రూపులన్నీ కూడా రాహుల్ గాంధీని సమర్థిస్తున్నాయంటే టెర్రరిస్టులతో రాహుల్ గాంధీ సంబంధాలు ఉన్నాయా లేవా? టెర్రరిస్టుల మద్దతు తీసుకోవడానికి రాహుల్ గాంధీ ముందుకు వస్తుందా లేదా? గింత ద్రోహమా? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, ఇటలీ నేషనల్ కాంగ్రెస్. ఇటలీ బ్రాండ్. ఆయన ఇక్కడ పుట్టినోడు కాదు, ఈ దేశం గురించి తెలిసినోడు కాదు. ఇటలీ దేశస్థుడు. ఈ దేశం గురించి ఏం మాట్లాడతారు? రేపు ఇలాంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ దేశాన్ని గతంలో 3 ముక్కలు చేసింది, ఇవాళ 7 ముక్కలు చేస్తుంది. ఇవాళ విదేశాలకు పోయి ఎవరిని కలుస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? మరి ఈ విషయంలో రిజర్వేషన్లను మేము వ్యతిరేకిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ బదనాం చేసింది. ఇదే రాహుల్ గాంధీ విదేశీ గడ్డ మీద పోయి రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్తే ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు
వాళ్ళ బతుకులు ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది నేషనల్ కాంగ్రెస్ జమ్మూ కాశ్మీర్ లో ఎస్టీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకమ పార్టీ. ఆ పార్టీ దేశంలో 2 జెండాలు ఉండాలనుకుంటున్నది. ఒకటి పాకిస్తాన్ జెండా, ఇంకోటి భారత జాతీయ పతాకం, 2 జెండాలు ఉండాలని చెప్పి ఆ పార్టీ కోరుకుంటున్నది. ఆ పార్టీతోని కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటున్నది. ఇవాళ జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, నేషనల్ కాన్ఫరెన్స్ అధికారంలోకి వస్తే 370 ఆర్టికల్ మళ్ళీ తీసుకొస్తామంటున్నారు. అంటే ఈ దేశంలో ఏక్ దేశ్ మే దో విధాన్, దో నిషాన్, దో ప్రధాన్, మళ్ళా తిరిగి ఆ సంస్కృతి మళ్ళా వచ్చే ప్రమాదం ఇవాళ ఈ దేశంలో పొంచి ఉన్నది. వాళ్ళందుకే ప్రతి భారతీయుడు కాంగ్రెస్ పార్టీ పట్ల జాగ్రత్తగా వివరించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశద్రోహ పార్టీ. రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక విధానాలను, దేశద్రోహ విధానాలను ప్రతి భారతీయుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది, స్పందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మాట్లాడే రిజర్వేషన్ వ్యతిరేక వ్యాఖ్యలు, దేశద్రోహ వ్యాఖ్యలు, టెర్రరిస్టులకు ఊతమిచ్చే విధంగా చేసిన వ్యాఖ్యలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. దీని కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. దేశాన్ని విడిచిపెట్టి వెంటనే రాహుల్ గాంధీ ఇటలీ పోవాలి. ఆయనకు నచ్చితే పాకిస్తాన్ పోవచ్చు, బంగ్లాదేశ్ పోవచ్చు. ఏ టెర్రరిస్ట్ సంస్థ ఆయనకు చాలా దగ్గరనో, ఎవరు ఆయనకు సపోర్ట్ చేస్తారో ఆ సంస్థ కూడా పోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది మంచి పద్ధతి కాని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నారు. ఏం స్వరాలు లేవన్నా, మాది ఒకటే స్వరం. హైడ్రాకు మేము వ్యతిరేకం కాదు. పెద్దోని కొట్టండి ఊకుంటాం మేము. కానీ అభం శుభం తెలియని అమాయక ప్రజల ఇల్లు ఊడుస్తా అంటే, వాళ్ళని ఇబ్బంది పెడతా అంటే దానికి మేము వ్యతిరేకం. ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎవరు రీసెంట్ చేశారు, ఎవరు బ్యాంక్ లోన్ ఇచ్చారు, వాళ్ళ మీద ఫస్ట్ చర్యలు తీసుకోండి. ఒక్కడి పెద్ద బిల్డింగ్ కూల్చి మిగతా అన్ని చిన్నోళ్లను పేదలను పుట్టగొడతా అంటే మేము వ్యతిరేకిస్తాం దాన్ని. చెరువుల ప్రమాదం వస్తే మేము దాన్ని వ్యతిరేకిస్తాం, దాన్ని కూడా మేము. అదే చెప్పాను నేను. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తెలంగాణ సమాజంలో పెద్ద చర్చ జరుగుతున్నది. రాహుల్ గాంధీ రిజర్వేషన్ వ్యతిరేకంగా మాట్లాడము, దేశద్రోహ వ్యతిరేకంగా మాట్లాడడం వలన ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దృష్టి తలగబెడుతున్నారు. ఆ దృష్టి మలచడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ 2 కలిసి ఆడుతున్న నాటకాలు ఇవి. అందుకే రాహుల్ గాంధీ ఫస్ట్ అడగన్నా ఏం చేస్తారో ఫస్ట్.